ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఒక 2-3 దినాల నుంచి కుటుంబం గురించి మాట్లాడుతున్నా. యోసేపు, మరియా గురించి మాట్లాడుతూ చాలా విషయాలు మనం కుటుంబం మాట్లాడుతూ వస్తున్నాము. ఒకసారి అబ్రహాం లింకన్ని, అమెరికా ప్రెసిడెంట్, ఆయన ఏమన్నాడంటే, మరో జన్మ అనేది మీకుంటే ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరికి జన్మించాలనుకుంటున్నారు అని ఆయన్ని, అబ్రహాం లింకన్ని ఎవరు అడిగారు. అమెరికా ప్రెసిడెంట్ ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన అబ్రహాం లింకన్ గారు, నేను అదే పేదరికంలో, అదే చెప్పులు కుట్టే వృత్తిలో, అదే తల్లిదండ్రులకు జన్మించాలనుకుంటున్నాను అని సమాధానం చెప్పాడంట ఆయన. ఎందుకు అని అడిగితే, నా జీవితంలో శ్రేష్టమైన సంపూర్ణమైన ప్రేమను నా తల్లిదండ్రులో నేను చూడగలిగాను అని చెప్పాడట. విన్నారా? నిజంగా మరి మరో జన్మ అనేది లేదు. నేను పద్దాక మాట అంటూ ఉంటాను, మరో జన్మ అనేది లేదు. మరో జన్మ అనేది గనక ఉంటే ఈ తల్లిదండ్రులే నాకు ఉండాలి. ఇప్పుడు ఏ తల్లిదండ్రులైతే ఉన్నారో అదే తల్లిదండ్రులు కావాలి అని ఎంతమంది అనుకుంటారు? బయటికి చెప్పమాకండి. ఎంతమంది అనుకుంటారు? ఇదే భర్త మరలా నాకు మరో జన్మ ఉంటే కావాలి, ఎంతమంది అనుకుంటారు? కావాలి అనుకుంటే చెప్పండి, వద్దు అనుకుంటే బయటికి చెప్పమాకండి, గొడవలు అయిపోతాయి. ప్రసంగం విని మౌనంగా ఉండండి. ఇదే భార్య కావాలి అని ఎందరైతే అనుకుంటారు, ఇదే పిల్లలు మరలా నాకు కావాలి అని ఎంతమంది అనుకుంటారు? మరలా ఇదే సంఘ కాపరి కావాలని ఎంతమంది వాళ్ళ సంఘ కాపరిని కోరుకుంటారు? ఎంతమంది సంఘ కాపర్లు మళ్ళా ఇలాంటి విశ్వాసులే నాకు ఉండాలి అని అనుకుంటారు? నిత్యం మన కుటుంబంలో ఎదురయ్యే మనుషుల గురించి, నిత్యము మందిరానికి వచ్చే కాపరి, నిత్యము ఎదురయ్యే విశ్వాసులు, నేను అనుకుంటా మరలా జన్మ అనేది లేదు. ఉంటే గనక మళ్ళా యేసయ్యని నమ్ముకున్న కుటుంబంలోనే ఉండాలి. యేసయ్యని నమ్ముకోకపోతే మరలా అసలు ఈ భూమి మీద జన్మించకూడదు అనుకుంటా. ఇంకో జన్మ లేదు బైబిల్ పరంగా, కానీ మాట్లాడతాం అప్పుడప్పుడు. కనుక యేసయ్య మన జీవితంలో ఉండడం చాలా, నిజంగా నేను అప్పుడప్పుడు అనుకుంటా, మా అమ్మగారి దగ్గర నుంచి ప్రభువులోకి మేము వచ్చాం. ఆ ముందు తరం ప్రభు లేకుండానే చనిపోయారు. ఆ ముందు తరం అమ్మమ్మ వాళ్ళు, అంతకుముందు వాళ్ళు లేకుండా చనిపోయారు మా కుటుంబంలో. కనుక నిజంగా మా తరం కూడా గనక వెళ్ళిపోయి ఆ తర్వాత తరం నమ్ముకుంటే నిజంగా ఎంత దురదృష్టవంతుము, ఎంత ఘోరం, నరకానికి పోయేవాళ్ళం కదా. కనుక మా అమ్మగారు ఆ తర్వాత మేము కలిగి ఉండటం చాలా సంతోషం. ఆ ముందు తరం నిజంగా ప్రభు నమ్ముకోకపోవటం విచారకరం. మీ కుటుంబంలో కూడా ఆలోచించండి, ఏ తరం నుంచి నమ్ముకున్నారు మీరు? ఆ ముందు తరాలు పాపం నిజంగా ప్రభు లేక, ఎవరో చెప్తే వాళ్ళు వినక, లేదా సువార్త అందక చాలా బాధ కలుగుద్ది. సరే, విషయంలోకి వద్దాం. అబ్రహాం లింకన్ అలా అన్నాడట, మరో జన్మ ఉంటే మా తల్లిదండ్రులు చెప్పులు కుట్టేవాళ్ళు, వాళ్ళకే పుట్టాలి, అదే పేదరికంలో పుట్టాలి, ఆ తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయత నేను కలిగి ఉండాలి అని. ఈ మాటలు వింటుండగా మరి తల్లిదండ్రులైన వాళ్ళు, మరి మీ పిల్లలు మీ గురించి అనుకుంటున్నారా అనేది ఒకసారి ఆలోచించేద్దాం. మంచి భర్తగా ఉండాలి. బైబిల్లో మంచి భర్త ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇస్సాకు మంచి భర్తే, కానీ హన్నా భర్త ఉన్నాడు చూసారా, ఎల్కానా. హన్నాకు పిల్లలు లేరని బాధపడుతుంటే 10 మంది బిడ్డలతో సమానమైన నేను నీకు లేనా, ఎందుకు బాధపడతావు అని వాదారుస్తున్నాడు. ఇస్సాకు మంచి భర్తే, అకుల్లా మంచి భర్తే. ఇలా మనం ధ్యానిస్తూ వెళ్తే చాలా మంది వస్తారు మనకి జ్ఞాపకాలలో. కానీ ఎల్కానా మంచి భర్త. మంచి భార్య ఎవరో తెలుసా? చాలా మంది ఉన్నారు బైబిల్లో. రెబెకా కూడా ఉంది, కానీ ఎక్కువగా అబీగైలు. ఆమెలో ఉన్న లక్షణములు ప్రతి ఒక్క భార్య అలవర్చుకోవాలి. ఎందుకంటే మంచి భార్య భర్తను ప్రేమిస్తూ ఆపదలో రక్షిస్తుంది. అబీగైలు భర్త నాబాలు, ఆయనకి చాలా కష్టం వచ్చినప్పుడు మరి అబీగైలు వెళ్ళి దావీదుని ఆపడం,
తన భర్త ప్రాణాలు కాపాడడం. చాలా మంచి భార్య. మంచి భార్య వేకునే భోజనం సిద్ధపరుస్తుంది. సామెతలు 31:15 ఉంటుంది కదా, మంచి భార్య నోటిను అదుపులో పెట్టుకుంటుంది. సామెతలు 27:15-16 వచనాలు. మంచి భార్య బిడ్డలను క్రమశిక్షణతో పెంచుతుంది. సామెతల గ్రంథము. మంచి భార్య అత్తమామలను తల్లిదండ్రుల వలె ఆదరిస్తుంది. కనుక అలాగే మరి మంచి కుమారుడుగా కూడా ఉండాలి. మంచి కుమారుడు అంటే బైబిల్లో చాలా మంది వస్తారు. ఇస్సాకు మంచి కుమారుడిగా, యోసేపు యాకోబుకి మంచి కుమారుడిగా, కానీ ముఖ్యంగా యేసుక్రీస్తు ఆయన చక్కగా విధేయత కలిగిన వాడిగా జీవించాడు. ఎంతో విధేయత కలిగిన వాడిగా జీవించాడు. కనుక మీ కుటుంబాలలో మీరు ఎలా ఉండాలి అంటే మంచి కుమారుడుగా మీరు ఉండాలి. అలాగే మంచి కోడలుగా ఉండాలి మీరు. మరి ఎవరైనా ఉన్నారు బైబిల్లో? ఉంది. రూతు. కొందరు కోడళ్ళు అత్తమామలంటే ఇంటిలో తిరిగే 2 దెయ్యాలుగా, 2 భూతాలుగా తలంచుకుంటారు, పిలుచుకుంటారు. కానీ తనకు రక్తం పంచకపోయినా నా అత్తే అన్నీ అనుకొని అత్తనే అమ్మా అని పిలుచుకునే, కష్టాల్లో కూడా అత్తని అంటిపెట్టుకున్న ఆదర్శవంతురాలైన కోడలే రూతు. నిజంగా కష్టాల్లో కూడా అత్తను విడిచిపెట్టలేదు. ప్రతి కోడలు తన అత్తను అమ్మలా, మామను తండ్రిలాగా ప్రేమిస్తే, గౌరవిస్తే ఆ గృహం స్వర్గమే. ఇక్కడే స్వర్గం కనబడుద్ది. ఒక అమ్మాయి కోర్టుకు ఇలా రాసింది పెళ్ళి అవ్వకముందు, తల్లిదండ్రులను తన దగ్గర ఉంచుకునే అధికారం కూతుళ్ళు కొంటే దేశంలో ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదు. కనుక అలా అమలు అవ్వాలి. ప్రతి అమ్మాయి తల్లిదండ్రులను దగ్గర ఉంచుకుంటే గనక ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉండవు అని అంది. నేను జవాబు చెప్తున్నా దానికి. అదే అమ్మాయి పెళ్లి తర్వాత తన అత్తమామలను తల్లిదండ్రులుగా గనక స్వీకరించింది అనుకోండి, తన అత్తగారు మామగారు ఉన్నారు కదా, ఆవిడనే తల్లిగా ఆయన్నే తండ్రిగా చూసుకుంది అనుకోండి, దేశంలో ఏంటి మొత్తం ప్రపంచంలోనే ఒక్క వృద్ధాశ్రమం కూడా ఉండదు కదా. కనుక ఆ అమ్మాయి అత్తని మామని నీట్గా చూసుకుంది అనుకోండి, వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళ అన్నయ్య భార్య చూసుకుంటుంది కదా, ఇంకా తల్లిదండ్రులు బయటికి వెళ్ళాల్సిన పని ఏముంది. కనుక అలా ఉండాలి కోడలు అంటే. అలాగే మంచి కూతురు యొఫ్తా కూతురు, ఆవిడ ఏముంది అంటే నాన్నతో, నాన్న నువ్వు యెహోవా దేవుడికి మాట ఇచ్చావు కదా, ఆ ప్రభు శత్రువు మీద నీకు విజయం ప్రసాదించాడు కనుక నువ్వు దేవుని ముందు ప్రతిజ్ఞత కూడా నిలబెట్టుకో అని చెప్పి 2 నెలలు తన కన్యాత్వం గురించి దుఃఖించి, ఆ తర్వాత తండ్రి మాట కోసం బలై ప్రాణాన్ని అర్పించి ఆడపిల్ల తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేయాలని ప్రపంచానికి చాటించింది యవనస్తురాలైన యొఫ్తా కూతురు. నానా మాటిచ్చావు దేవుడికి, శత్రువుల మీద విజయం గనక ఇస్తే నేను ఇంట్లోంచి వచ్చేది బలిస్తానని. నేనే వచ్చాను కదా, ఒక 2 నెలలు నాకు గడువివ్వు, నేను వెళ్ళి అంగలార్చుకుంటాను నా కన్యాత్వం గురించి, నన్ను బలిచ్చే నానా, మాట నిలబెట్టుకో నానా. ఎంత మంచి కూతురు. బైబిల్లో మంచి విధవరాలు ఉంది, ఆవిడే అన్నమ్మ. అన్న అంటేనేమో పాత నిబంధనలు ఉంది, అది ఈవిడేమో అన్నమ్మ గారు. పెళ్ళైన 7 సంవత్సరాలకి భర్తను కోల్పోయినప్పటికీ 84 సంవత్సరాల పాటు వృద్ధాప్యంలో కూడా దేవాలయంలో దేవుని సేవలో మునిగిపోయిన స్త్రీ అన్నమ్మగారు. ఆ విధంగా చేయటం వలన బాలుడైన యేసును దర్శించుకునే భాగ్యాన్ని ప్రభువు తనకు దయచేశాడు. తమ భాగస్వామిని కోల్పోయిన వారు మరియు వృద్ధాప్యంలో ఉన్నవారు అన్నమ్మలాగా, మగవాళ్ళైతే సిమియోనులాగా దేవుని సేవలో జీవించాలి. మంచి తల్లి తండ్రి యోసేపు మరియమ్మలు. ఏ ఇంటిలో అయితే అమ్మ టీవీ చూడడం తగ్గించి, టీవీ కాదు ఇప్పుడు ఫోను తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు, విజ్ఞానం, విశ్వాసం, దేవుని గురించి మాట్లాడుతుందో, ఏ ఇంట్లో అయితే నాన్న త్వరగా ఇంటికి వచ్చేసి పిల్లల చదువు గురించి స్నేహపూర్వకంగా అడుగుతూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఒక ఫ్రెండ్లీగా ఏ తండ్రి అయితే పిల్లలతో గడుపుతాడో అక్కడ నుంచే ఒక మంచి తరం మొదలవుతుంది.
సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపటం కాదు. విన్నారా? సమయం దొరికినప్పుడు కుటుంబంతో గడపడం కాదు, సమయం కల్పించుకొని కుటుంబంతో గడపాలి. సమయం కల్పించుకొని. కనుక చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తా. పిల్లలతో ఏ వయసులో ఎలా ఉండాలి? 5 ఏళ్ళు వచ్చే వరకు తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమతో పెంచాలి. 6వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు తిట్టి గాని కొట్టి గాని విద్యాబుద్ధులు క్రమశిక్షణ నేర్పించాలి. ఆ పైన అంటే 17 ఏళ్ళు వచ్చిన తర్వాత తండ్రి గాని తల్లి గాని మిత్రుడి వలె గౌరవిస్తూ మంచి బోధ చేయాలి. ఆ వయసులో కొట్టినా తిట్టినా కొడుకుకో కూతురుకో మనసు విరిగిపోద్ది. తల్లిదండ్రులపై భక్తి గౌరవాలు పూర్తిగా పోతాయి, శత్రువుగా భావిస్తారు. కాబట్టి వివేకం కలిగిన తల్లిదండ్రులు బిడ్డల వయసును బట్టి ఆదరిస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. కళ్ళు మసకబారొచ్చేమో కానీ మనసు మసకబారదు కదా. కన్న బిడ్డలను కని పెంచే విషయంలో కళ్ళు లేకపోయినా కన్నీళ్లు కాలువలై పారిపోతాయి, కాలువలుగా వరదలాగా పారుతూ ఉంటాయి. కనుక ఈరోజు ఈ కుటుంబం లేదా సంసారం అనే గుడి, ఒక ఇల్లు అనేది ఒక గుడి. ఈ గుడి గోపురంలో దంపతులిద్దరూ భార్యాభర్తలిద్దరూ దీపాలైతే ఆ దీప కాంతి కిరణాలే బిడ్డలు. కనుక మరి దేవుని సన్నిధానంలో మనమందరం కూడా కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారికి. తండ్రి ఎలా ఉండాలి, తల్లి ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, కొడుకు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, కూతురు ఎలా ఉండాలి, ఒక విధవరాలు ఎలా ఉండాలి, అన్ని విషయాలు కూడా ఉన్నాయి. కనుక మరో జన్మ లేదు, బైబిల్ ప్రకారంగా మరో జన్మ లేదు. కానీ ఒకవేళ ఉంటే వీళ్ళే నాకు తల్లిదండ్రులుగా, ఈవిడే నాకు భార్యగా, ఇతడే నాకు భర్తగా, వీళ్ళే నాకు పిల్లలుగా అన్నట్లుగా మన కుటుంబాలు ఉంటే నిజంగా ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని కోర్టులు, ఇన్ని పంచాయతీలు, లేకపోతే ఇంకా ఇన్ని అవసరం లేదు కదా. కనుక దేవుని సన్నిధానంలో మన కుటుంబాలని ఆ విధంగా మంచిగా జీవించడానికి, మాదిరికరంగా జీవించడానికి మనము దేవుని యొక్క సహాయము కృపను అర్థిస్తూ మనము దేవుని యొక్క కృపను పొందుకుంటూ మన కుటుంబాలను నడిపించుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రం. కుటుంబంలో ప్రతి వ్యక్తి ఎలా మాదిరికరంగా ఉండాలో మొన్నకు 3-4 రోజుల క్రితం మాట్లాడారు. పనులు ఎవరు చేయాలి, ఆ పనుల దగ్గర అడ్జస్ట్మెంట్ ఎలా ఉండాలి అనేది కొన్ని విషయాలు మాట్లాడారు. ఈరోజు ప్రభువా, మరి మేము ఇతరులకు మాదిరికరంగా ఉండి ఈ వ్యక్తే నాకు సంఘ కాపరిగా, ఈ వ్యక్తులే నా సంఘ సభ్యులుగా, ఈ వ్యక్తే తండ్రిగా, మరలా నాకు తల్లిగా అన్నట్లుగా మా జీవితాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ మేము గనక లేకపోతే ఈ రోజు నుంచి అయినా ఇప్పటివరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, తెలియక అలా జీవించాం. ఈ రోజునన్నా మాదిరికరంగా జీవించే కృపను మీరు మాకు దయచేయండి. అట్టి జ్ఞానమును, అట్టి మంచి బుద్ధిని మీరు మాకు దయచేయండి. అట్టి ప్రేమను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే ఈ దినం పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యం ఇచ్చి వారు హృదయవాంఛలని తీర్చి ఏ సమయానికి ఏది కావాలో వారి కుటుంబాల్లో మెండుగా దయచేసి, ముఖ్యంగా స్కూళ్ళకి కాలేజీకి వెళ్తున్నారు పిల్లలు ప్రభు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ కావాలి, అలాగే ఫీజులు కట్టాలి, అలాగే డ్రెస్సులు కావాలి. మరి ఫైనాన్షియల్గా ఆ కుటుంబాలకి ఏ కుటుంబాలు లోటుగా ఉందో పరలోక తండ్రి ఆ కుటుంబాలకు మీరు సిద్ధపరిచి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.